అంటే గతంలో కొంతమంది ప్రజాప్రతినిధులు దోసుకున్నారు, కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నది, వందల ఎకరాలు, వేల ఎకరాల భూములు కూడా బినామీలకు పట్టాలు చేసింది అన్నటువంటిది చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారే చెప్పారు. సో ఇప్పటి వరకు కూడా ఒక ఎకరాన్ని కూడా స్వాధీనం ఒకవేళ అవి స్వాధీనం చేసుకుని అమ్మినా కానీ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఎక్కువనే ఉంటుంది కదా సార్. ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు మనం దాదాపు 2024 జనవరి నుంచే చెప్తున్నాం. రేవంత్ అన్న మీరు అప్పుల పాలైంది సరే, శ్వేతపత్రం ప్రకటించిండ్రు, ఇదంతా బాగానే ఉంది. ఈ రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు ఎక్కడ కూడా చేయి జాపి ఒక్క రూపాయి అప్పు తెచ్చుకోకుండా కూడా పాలన చేయడానికి, అన్ని స్కీములు సక్రమంగా అమలు చేయడానికే మనకు కావాల్సినంత మన వనరులు ఉన్నాయి. కావాల్సిందల్లా కూడా చిత్తశుద్ధి కావాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ మనసే లేనప్పుడు మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఈరోజు మీరు అన్నట్టు గత ప్రభుత్వం దారాదత్తం చేసిన భూములన్నిటిలో అవి వెనక్కి తీసుకొచ్చి దాంట్లో 50% భూములు, ఎక్కువ కూడా అవసరం లేదు, 50% కూడా అవసరం లేదు, 25% భూములైనా వాటి కనుక లోపాయికార ఒప్పందాలు లేకుండా సక్రమంగా మార్కెట్ వాల్యూ ప్రకారం కనుక మనం అమ్మగలిగితే 10 సంవత్సరాలు ఒక్క రూపాయి అప్పు చేయకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. సో ఒక పక్కన కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా నిన్న చేసినటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కేటీఆర్ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ అప్పులకి కారణమైనటువంటిది బీఆర్ఎస్ పార్టీ 5-6 లక్షల కోట్ల అప్పు. సో బీఆర్ఎస్ పార్టీకి ఏ విధమైనటువంటి అర్హత ఉందని చెప్పేసి భావించవచ్చు సార్ ఆ వ్యాఖ్యల పట్ల వాళ్ళు స్పందించేటువంటి విధానం? నా ఉద్దేశంలో అయితే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి అర్హత లేదు, ఏ రాజకీయ పార్టీ నాయకునికి కూడా అర్హత లేదు. ఏం అర్హత ఉన్నది? బీఆర్ఎస్ వాళ్ళకి ఏమున్నది, బీజేపీ వాళ్ళకి ఏమున్నది, కాంగ్రెస్ వాళ్ళకి ఏమున్నది? ఏమున్నది చెప్పు? బీజేపీ వాడు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏమో తీసుకురాడు, చెత్తాండా. కిషన్ రెడ్డో, బండి సంజయ్ అన్నో, లేకపోతే ఎంపీలో వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఏం చెప్తారు? ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు అటు బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు 100 రూపాయలు కడితే, బీహార్ 100 రూపాయలు వాళ్ళ రాష్ట్రం నుంచి పోతే 837 రూపాయలు బీహార్కి పోతున్నాయి. మనం 100 రూపాయలు కడితే మనకి 42 రూపాయలు కూడా వస్తలేవు. ఏం చేస్తుండే బీజేపీ ఎంపీలు? అంటే ఇక్కడ రాజకీయాలు చేయడానికా, రాజకీయాలు మాట్లాడడానికా? రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం అవసరం లేదా? అట్లనే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు గత ప్రభుత్వ అప్పుల గురించి మాట్లాడతలేరు? ఎందుకు చేయాల్సిందో వచ్చిందో మాట్లాడతలేరు? ఆ డబ్బులు ఏమైనా మాట్లాడతలేరు? ఎంత దుబారా అయినా ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ ఇది పార్టీల గొడవ చేయొద్దు, ఇది తెలంగాణ పరువు కాపాడాలి. తెలంగాణ పరువు కాపాడాలంటే మీ పరువు ప్రతిష్టల కోసం తెలంగాణ తాకట్టు పెట్టొద్దు. మీ రాజకీయాల కోసం, మీ ఆధిపత్యం కోసం తెలంగాణను వాడుకుంటారా? ఈ సమస్యని వాడుకుంటారా? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచినావు, నీ జ్ఞానోదయం అయింది, ఓకే, నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, మేమందరం పాల్గొంటాం. ఈ రాష్ట్ర ఆర్థిక సమస్యని మనం ఎట్లా పరిష్కరించుకోవాలన్నా మాట్లాడతామని గౌరవంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలా. పోతానే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? సో ఉద్యోగ సంఘాలు కూడా, ఆర్టీసీ కార్మికులు కూడా ఒక పక్కన ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మేము రేపు ధర్నా చేస్తాం, ఎల్లుండి ధర్నా చేస్తాం, ఇచ్చినటువంటి హామీలు ఏంటిది అనేది. సో ఒక పక్కన వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులు రోడ్డు మీదకి ఎక్కితే ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈ సమయంలో ఉద్యోగస్తులు, ఆర్టీసీ కార్మికులు వాళ్ళు రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం ఉందంటారు ఇప్పుడు? అంటే నాకు తెలిసినంత వరకు అయితే సరే, ఇదంతా కూడా ఆర్థిక సంబంధించిన అంశాలు అయినప్పటికీ రేవంత్ అన్న అట్లా మాట్లాడడం వెనక ఆయన ఒక రాజకీయ కోణంలో మాట్లాడి అనిపించింది. ఎందుకంటే ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రహస్య మంతనాలు చేశారు. ఓకే, ఈ రహస్య మంతనాలు చేసింది ఇంటెలిజెన్సీ సమాచారం ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఉంటుంది. ఎవడెక్కడ పోయిండు, ఎవడెక్కడ పోతాడు, ఏంటిది, ఎవడెక్కడ కలుస్తున్నారు, ఏ ఇంట్లో కలుస్తున్నారు, ఏ ప్రాంతాలను కలుస్తున్నారని ఆయనతో తెలుసుకోకుండా ఉన్నారు కదా. వీళ్ళు బీఆర్ఎస్తో కలిసి ఈ సమ్మెకి పూనుకున్నారు అనే అంశాన్ని మెదల్లో పెట్టుకొని ఆయన ఏం చేసిండు, నేను పూర్తి రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. రేపు ఏం చేస్తారు? ఇక
నువ్వు బీఆర్ఎస్ తోత్తివి, నువ్వు బీఆర్ఎస్ పలానా చోట పలానా ఇంట్లో మీరు మీటింగ్ చేసిండ్రు, ఇగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడేమో శాటిలైట్ ఫోటోలు అందరి దగ్గర దొరుకుతాయి, పెద్ద విషయం కాదు. ఎవరో కెమెరా పట్టుకొని పోవాలా, లేకపోతే స్కైప్తో పోయి ఫోటోలు తీయాలంత సీన్ లేదు ఇప్పుడు. అవును, శాటిలైట్ ద్వారా గూగుల్ ద్వారా మనం ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్క వీడియో కూర్చున్నాం, మన ఫోటోలు కూడా తీసుకోవచ్చు వాళ్ళు. అవును, పెద్ద విషయం కాదు ఇప్పుడు. కాబట్టి రేపు ఏం చేస్తారు, మీరు పలానా బీఆర్ఎస్ నాయకులతో కలిసిండ్రు, వాళ్ళు చెప్తేనే చేస్తాండ్రు, ఇది బీఆర్ఎస్ ముఠా చేస్తున్న పని అని బయటికి తీసుకొస్తారు. ఇది ఒక రాజకీయ చదరంగంలో జరుగుతున్న అంశంగా ఇది పరిగణించబడుతున్నది. కాబట్టి రేవంత్ అన్నకి నేను నేను చెప్పేది ఏంటంటే, మీరు రాజకీయాలు మాట్లాడేటప్పుడు, రాజకీయ పరమైన స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు తెలంగాణ పరువు తీయకుర్రి, ఓకే, తెలంగాణ గౌరవాన్ని మంట కలపకుర్రి. తెలంగాణ అనేది భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చాలా గొప్పగా ఉన్నది. ఇది విదేశాలకు అప్పులిచ్చిన గడ్డ. ప్రపంచంలో పెద్ద దేశమైన, సామ్రాజ్యవాద దేశమైన అమెరికా ప్రెసిడెంట్ వస్తే, ఢిల్లీకి వస్తే కూడా హైదరాబాద్ హౌస్లో ఉంటాడు. అంటే హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో అన్ని పవన్ల కంటే, హౌస్ల కంటే గొప్పది అది. మరి అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రపంచంలో ఏ ప్రెసిడెంట్ వచ్చినా, ఏ ప్రధానమంత్రి వచ్చినా హైదరాబాద్లో హౌస్ అంటే హైదరాబాద్ అంటే తెలంగాణ. అంత ఘన చరిత్ర కలిగినటువంటి తెలంగాణ చరిత్రని 500 పైగా సంస్థానాల్లో విదేశాలకు అప్పులు ఇచ్చిన ఏకైక సంస్థానం తెలంగాణ సంస్థానం. త్రిలింగ దేశం, దక్కన్ పీఠభూమి, నిజాం సంస్థానం. మరి అటువంటి సంస్థానంకు ఉన్న గౌరవాన్ని, ప్రతిష్టని రాజకీయాలకు ముడిపెట్టి ఇవాళ మాట్లాడితే ఎట్లా, బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసిండ్రు, బీజేపీ ఎంపీలు మనకు రావాల్సిన డబ్బులు తెస్తలేరు, లేకపోతే ఇంకా వేరే రాజకీయపరమైన అంశాలు ఉంటే ఇంకోటి ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ముఖ్యమంత్రి గారు గౌరవంగా ఆయన మాట్లాడొద్దు. ఇది ఫైనాన్స్ మ్యాటర్. ఎవరు మాట్లాడాలా? ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడాలా, కాకపోతే చీఫ్ సెక్రటరీ మాట్లాడాలా. మీకేమవసరం? మీరు ఎందుకు మాట్లాడాలా? మీరు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ క్యాబినెట్ నడపడానికి, లేకపోతే మొత్తం ఉద్యోగస్తులందరినీ నడపడానికి, ప్రజలకి కష్ట నష్టాలని నివారణ చేయడానికి, ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని వినడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలా కూర్చొని, మీడియా ముందు కూర్చొని, మైక్ దొరికింది కదా, ఇవే వినేటోళ్ళు ఉన్నారు కదా, ప్రసారం చేసేటోళ్ళు ఉన్నారు కదా అని మాట్లాడితే ఏమొస్తుంది? పరుగు పోయే పనులు తప్ప. అదే ఫైనాన్స్ మ్యాటర్, అది ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడతాడు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టర్ కూడా అవసరం లేదు, వాళ్ళు మాట్లాడాలా. ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషించాలి. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చింది సార్, అది అందరికీ తెలుసు. 400కు పైన ఉన్నటువంటి హామీలు ఉన్నాయి. ఇప్పుడు 4 హామీలు నెరవేర్చకుండానే చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం రేపు ఈ హామీలు నెరవేర్చేటువంటి పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలలో ఈ ఉన్నటువంటి 400కు పైన ఉన్నటువంటి హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది సార్. మనం ప్రజలుగా అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవి అమలు చేయలేని, అమలు సాధ్యం కానటువంటి అంశాలు. వాటి గురించి మనం మాట్లాడుకోవడం, సమయం వృధా చేసుకోవడము, కానీ దాని గురించి మనం ఏదో అవుతుందని మనం ఊహించి భ్రమల్లో ఉండి, నేనైతే మొట్టమొదటి రోజు నుంచే చెప్తున్నా, 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాదు. అమలైనట్టుగా చెప్పబడే ఆ గ్యారెంటీలో కూడా డబ్బులు ఇవ్వలేదు, ఆర్టీసీకి డబ్బులు కట్టలేదు, లేకపోతే మన ఈ పెట్రోలియం శాఖ ఏదైతే సిలిండర్లు అని అన్నారు చూడు, వాళ్ళు ఇచ్చిందల్లా ఒకటి 500 రూపాయలు కింటాకి ఏదైతే వడ్ల కోసం ఇస్తా అన్నారో అదొక్కటి మాత్రం ఇచ్చారు అంతే. అది కూడా ఏది, రాష్ట్ర ఆదాయం నుంచి కాదు, 1,70,000 కోట్ల దాకా అప్పు చేస్తే దాంట్లో అంతే, అప్పులలోంచి ఇచ్చింది. కానీ నిజంగా ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణ పాటించి, ఆర్థిక అరాచకత్వం లేకుండా ఎందుకు వీళ్ళకి హెలికాప్టర్లు? వీళ్ళ ఇండ్ల దగ్గర 10 మంది 15 మంది పోలీసులు ఎందుకు? ఏమవసరం వీళ్ళకి? వీళ్ళ రోడ్ల మీద పోతుంటే వీళ్ళకి ఎందుకు ఇంతమంది కాన్వాయిలు? ముందు ఒక పైలటు, వెనుక ఒక పైలటు, ఇన్ని వాహనాలు ఎందుకు? అరే వీళ్ళు రోడ్ల మీద నడుచుకుంటూ పోయినా వీళ్ళని చీమ కూడా కుట్టదు, దోమ కూడా కుట్టదు. ఎవరు ఏమంటారు వీళ్ళని? దుబారా ఖర్చు కాదా? ఒక్కొక్కరి ఇండ్ల కాడ 10 మంది 15 మంది 20 మంది పోలీస్ బలగాలు ఎందుకు? ఏం అవసరం?
ఒక్క దిక్కు కాదు, మళ్ళా ఇంటికాడ ఇక్కడ, మళ్ళా నియోజకవర్గాల్లో, మళ్ళా జిల్లాల్లో, మళ్ళీ అసలు ఆ చూస్తేనే నాకైతే అసలు ఏంది మనుషులు, అసలు ఏమన్నా వీళ్ళకి అర్థం పర్థం ఉందా అనిపిస్తుంది. నువ్వు ఎన్నికలకు వచ్చినాడు, ఓట్లకు వచ్చినాడు, నీ అంటే ఎవడున్నాడు? ఎవరు లేడు కదా. మీరు కాలు మొక్కుతుంది, కడుపులో తల పెడుతుంది, ముద్దు పెట్టుకుంటుంది, ఎన్నెన్నో చేసాడు కదా. అప్పుడు మరి మిమ్మల్ని ఎవడు ఏమని లేదు కదా. మంత్రి కాగానే ఎవడు మిమ్మల్ని ఏమంటాడు? ఎవడెందుకు కొడతాడు? ఎవడెందుకు చంపుతాడు మిమ్మల్ని? అసలు మేము మీ గురించి మీకు మీరు పెద్ద స్టేటస్ కోసం అని ఇంత పెట్టుకొని తిరుగుతున్నారు, కానీ ఏం అవసరం ఇదంతా? అరే పోయి చూడండి, ఇతర దేశాల ఆదర్శం అంటారు, యూరోప్ దేశాల ఆదర్శం అంటారు. యూరోప్ దేశాల్లో మంత్రులు సైకిళ్ళ మీద పోతారు పార్లమెంట్కి, ప్రధానమంత్రి ఒక్కడే పోతాడు. మరి ఎందుకు ఇంత హంగామ ఎందుకు, ఎడావిడ ఎందుకు?